Hi everyone, నేను మీ ఎన్కేఆర్. టుడే ఐ విల్ టెల్ యూ అబౌట్ హౌ టు చూస్ ద కండిషన్స్ బేస్డ్ ఆన్ సివియారిటీ. ఏవైనా రెండు కండిషన్స్ సేమ్ సిస్టమ్ రిలేటెడ్ ఉన్నప్పుడు సివియారిటీ బేస్డ్ తీసుకోవాలి. ఒక హై స్పెసిఫిసిటీ కండిషన్ ఉన్నప్పుడు లోయర్ స్పెసిఫిసిటీ ఉన్న కండిషన్ని మనం తీసుకోకూడదు. వెన్ టూ కండిషన్స్ ఆర్ సేమ్ సిస్టమ్ బట్ స్పెసిఫిసిటీ ఆర్ డిఫరెంట్, వన్ ఈజ్ లోయర్ స్పెసిఫిసిటీ అండ్ హయ్యర్ స్పెసిఫిసిటీ, we always code only higher specificity only, but don't code lower specificity. Now I will tell you about like that scenarios how to choose more specificity conditions in psychiatric conditions. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా సైకియాట్రిక్ కండిషన్స్లలో టూ డిఫరెంట్ కండిషన్స్ సేమ్ సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ టూ కండిషన్స్ ఇన్ ఏ DOS, that is bipolar disorder and major depression. These two conditions, whether it is present in past or present, or one condition in past or one condition in present, whatever it may be, here we can code only bipolar because bipolar disorder is more severe than major depression. Not only in these two conditions, whatever system it may be, already more severity condition is present. Don't code less severity condition. ఒక DOS లో ఒకే సిస్టమ్ సంబంధించిన రెండు సివియారిటీ గల కండిషన్స్ ఉంటే ఎప్పుడు లెస్ సివియారిటీ కండిషన్ ని కోడ్ చేయకూడదు, మోర్ సివియారిటీ ఉన్న కండిషన్ నే కోడ్ చేస్తాం. నౌ వి విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. బైపోలార్ డిజార్డర్ అండ్ మానియా ఇస్ దేర్. ఇన్ దిస్ టూ కండిషన్స్ వి విల్ గో విత్ బైపోలార్ డిజార్డర్ ఓన్లీ బికాస్ mania is less specificity condition when compared to bipolar disorder. So here also we can code only F319. మీకు ఏ DOS లో అయినా కానీ బైపోలార్ డిజార్డర్ మానియా అని రెండు కండిషన్స్ ఉంటే గనక మీరు బ్లైండ్ గా బైపోలార్ డిజార్డర్ ని కోడ్ చేయండి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, బైపోలార్ డిజార్డర్ అండ్ schizoaffective disorder. If these two conditions are present in single DOS, we will code both conditions. ఇలా బైపోలార్ డిజార్డర్ అండ్ schizoaffective disorder వచ్చినట్లయితే ఈ టూ కండిషన్స్ మనకి ఒకే DOS లో ఉంటే మనం రెండింటిని కోడ్ చేస్తాం. ఎందుకంటే ఈ టూ డిఫరెంట్ సిస్టమ్ సంబంధించింది, వీటికి టూ డిఫరెంట్ స్పెసిఫిసిటీస్ ఉంటాయి, ఈ రెండు సేమ్ రిలేటెడ్ కాదు. సో ఇక్కడ మనం రెండింటిని కోడ్ చేస్తాం, కోడ్ బోత్ F259 అండ్ F319. we should code both conditions same like this only. I will tell you some more examples. And next one, schizoaffective disorder and bipolar disorder with psychotic future. If these two conditions are present in a single DOS or single encounter, we will go with bipolar disorder with psychotic future because bipolar disorder with psychotic future F315 is more severe than schizoaffective disorder. When compared specificities between them, F315 is more severe. And one more one,